సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులట. కులగణన ఆధారంగా అర్హులను గుర్తిస్తాం. మంత్రి ఉత్తమ్. కులగణన సర్వే నివేదిక ఆధారంగా సంక్రాంతి తర్వాత రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభిస్తాం సోమవారం వెల్లడించారు మంత్రి ఉత్తమ్. రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల రేషన్ కార్డులు జారీ చేయడం ద్వారా 31 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం అంచనా వేసినట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త కార్డులతో ప్రభుత్వం పైన 956 కోట్లకు పైగా అదనపు భారం పడుతుంది. దీంతోపాటు ప్రస్తుత రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు ప్రవేశపెట్టబోతున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం శాసన మండలిలో ఎమ్మెల్సీ కోదండరాం తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఉత్తమ్ సమాధానం చెబుతూ ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో పేర్ల నమోదు కోసం సుమారు 18 లక్షల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. అయితే సంక్రాంతి నుంచే రేషన్ ద్వారా సన్నబియ్యం అందించబోతున్నట్టు ఉత్తమ్ పేర్కొన్నారు. చౌక ధరల దుకాణాల ద్వారా ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీ ఆలోచన లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతంలో 91,68,231 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వారు తమ ప్రాంతాలకు వెళ్ళిపోవడంతో 2,46,324 కార్డులు రద్దయినాయి. అలాగే 2016 నుంచి 2023 వరకు 19 లక్షల మంది లబ్ధిదారులను అనర్హులుగా గుర్తించి 5,98,000 ఆహార భద్రతా కార్డులు తొలగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 89,95,000 తెల్ల రేషన్ కార్డులతో 2,81,00,000 మంది లబ్ధి పొందుతున్నారు అని మంత్రి వివరించారు. ఇప్పుడు కులగణనకి దానికి ఏం సంబంధం? కులగణన అనేది క్యాస్ట్కి సంబంధించి, మరి రేషన్ కార్డుకి కులానికి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఫస్ట్ మీరు అధికారంలోకి రాగానే చేయాల్సిన మంచి పని ఏదైనా ఉండుంటే రేషన్ కార్డుల ప్రక్రియ చేయాల్సి ఉండే. రేషన్ కార్డులు జారీ చేసి రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకొని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తే అయ్యేపోయేది. 2 నెలలు లేట్ అయినా జనం కూడా పెద్దగా పట్టించుకునేటోళ్ళు కాదు, ఇబ్బంది పడేటోళ్ళు కాదు. ఫస్ట్ రేషన్ కార్డు చేతిలోకి వస్తే, మీరు అన్న స్మార్ట్ కార్డు చేతిలోకి వస్తే, అబ్బా నేను ప్రతి స్కీమ్కి నేను అర్హుడిని అని ప్రజల్లో ఒక భరోసాని మీరు కల్పించిన వాళ్ళు అవుతుండే. కానీ ఆ పని మీరు చేయలేదు.